మళ్ళీ ఇస్తా మీకు. మల్లీశ్వరి గారు ఆగండి, మల్లీశ్వరి గారు దయచేసి ఇస్తాను, ఆగండి. మల్లీశ్వరి గారు దయచేసి ఇద్దరు ఆగండి, మళ్ళీ ఇస్తాను. మనతోటి ఫోన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి, మీకు ప్యానల్లో ఉన్న మేడం ఇద్దరు కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఏదైతే ఈ ప్రీమియర్ షోస్ కున్న టికెట్ల మీద జరుగుతున్న రచన ఎలా చూడాలంటారు అసలు? సార్ రైతులు పండించే పంటకి ధరలు నిర్ణయించే విధానానికనే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్ రేటుకి ముడిపెట్టడం అంటే బోడుగుండికి జుట్టుకు ముడిపెట్టడం లాంటిది అనమాట. రైతుల యొక్క పండించే విధానంలో ప్రపంచంలో ఏ వస్తువు అయినా అమ్మేవాడు లేదా ఆ వస్తువులు తయారు చేసేవాడే ధర నిర్ణయిస్తాడో, ప్రపంచంలో రైతు ఒక్కడే, భారతదేశంలో రైతు ఒక్కడే తన పండించిన వస్తువుకి కొనేవాడు ఇచ్చే ధరకు అమ్ముకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఎప్పుడు ఉందంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల నుంచి కాదు, ఓజీ నుంచి కాదంటే జగన్మోహన్ రెడ్డి గారి నిక్కర్ లేనప్పటి నుంచి, అలాగంటే నేను నిక్కర్ లేనప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు పంచి కట్టనప్పటి నుంచి కూడా ఉందండి ఈ ప్రాబ్లం. రైట్, అర్థం చేసుకుంటారు అని అనుకోండి. ఈ ప్రాబ్లం భారతదేశంలో రైతుల యొక్క పంటను నిర్మించే విధానము తప్పు. ఈ రోజున రైతు తన పంటను తను పండించిన పంటకు ధర నిర్ణయించాలంటే బియ్యం బస్తం 10,000 ఉండాలి. ప్రభుత్వాలు తమ తప్పును కప్పిపించుకోవడం కోసం, తమ ఫ్రీగా బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని ప్రజలకు పంచడం కోసం రైతులను నాశనం చేసి రైతులు ఎన్నికల మీద ప్రభుత్వాలు నడుస్తున్నాయి. గుర్తించుకోండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, నాటి జవహర్ లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం కానించి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నేను అందరూ కారణమే. అవన్నీ పక్కన పెట్టేసి కేవలం పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే వైసీపీ వాళ్ళకి రైతులు గుర్తుకొస్తారు. ఈ వైసీపీలోని మూర్ఖత్వం ఉన్నంతసేపు జనసేన పార్టీ ఉనికికి దోకా లేదు సార్. ఎందుకంటే అదే తెలుగుదేశం మేము జనసేననే పొత్తు పెట్టుకున్నాం, అధికార ఫలాలన్నీ తెలుగుదేశం అనుభవిస్తుంది, మాకు ఏ ఊరు రావటం లేదు, మాకు ఎందుకంటే మా పని మేము చేసుకుంటామని ఇది ఎవరికాలు సైలెంట్ అయిపోతున్న రోజుల్లో టైంలో ఈ వైసీపీ వాళ్ళు ఇలాంటిది ఏదో ఒక బుల్టన్ వదులుతుంటారు, మళ్ళీ జనసేన కార్యకర్తలందరినీ యాక్టివేట్ చేసేస్తుంటారు. వైసీపీలో ఈ గుడ్డిగా వాదించి మూర్ఖత్వం ఉన్నంతసేపు జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్తూనే ఉంటది. అది వైసీపీ అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను. నేను అయితే ఇప్పుడు రేట్లు ఎందుకు పెంచారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేట్లు పెంచారు కదా. ఆ రోజు టమాటా ఇదిగో పావలా అమ్మటానికి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నా, నేను సీఎం ఉన్నా, అందులోని మేడమ్స్ ఇద్దరు సీఎంలు అయినా, మీరు సీఎం అయినా కానీ టమాటా కేజీ 100 రూపాయలు ఈ రోజులు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈ రోజున రేట్లు చెప్తున్నా అదే పావలైన రోజులు కూడా ఉంటాయి. అలాగే ఉల్లిపాయలు 200కి అమ్మిన రోజులు వస్తాయి, రోడ్డు మీద పారేసే రోజులు వస్తాయి. దానికి ఏంటంటే డిమాండ్ సప్లై అంటారు. ఎకనామిక్స్ తెలుసుంటే పార్టీ వాళ్ళకి ఎవరికైనా కనీసం ఒక ఆర్థిక పార్టీ సలహాదారుగా ఉండుంటే ఇటువంటి విమర్శలు రావు. సప్లై పెరిగిపోయినప్పుడు, కొనేవాళ్ళు లేనప్పుడు ఖచ్చితంగా రోడ్డు మీద పారేస్తారు. మరి అన్ని సిమెంట్లు 250 ఉంటే భారతీయ సిమెంట్ 350 రూపాయలు ఉంది బస్తా. ఈ రైతులు అయ్యో పాపం భారతదేశ ఆంధ్రప్రదేశ్ లో రైతులంతా పేదోళ్ళు ఉన్నారు, ప్రజలంతా పేదోళ్ళు ఉన్నారు. నేను పావులకి ఎత్తనని కనీసం 5 రూపాయలకి ఎత్తనని ఇవ్వచ్చుగా, ఎవరో ఆ వాలంటీర్లు ఇంటింటికి పాపం ఊర్లో ప్రతి పల్లికి పనిచేస్తున్నారు. 50 ఊరికి ఇదిగో నా సాక్షి పేపర్లు ఫ్రీ చేస్తున్నారు. ఇది ఇచ్చారా మీరు? ఇవ్వలే. డబ్బులు వసూలు చేసిన ప్రభుత్వం నుంచి, మళ్ళీ ప్రజల నుంచి కాదు. ఈ సినిమా 1000 రూపాయలు పెంచినా 10,000 పెంచినా ప్రజలు తన జేబులో తను పెట్టుకుంటారు కానీ ప్రభుత్వం సొమ్ము నుంచి కాదు. మీ పేపర్ మీరు ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలు చేశారు. మీరు మీ సాక్షి సిమెంట్ 100 రూపాయలు రేటు పెంచుకోవచ్చు, మీ సాక్షి పేపర్లో 50 మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు. ఆగమ్మా, మీకు నచ్చిన రేటు వసూలు చేసుకోవచ్చు. కానీ ఎగతోడు మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం రేట్లు పెంచకూడదు. పవన్ కళ్యాణ్ సినిమా రేట్ ని 5 రూపాయలు చేసే ప్రభుత్వం ఉన్నప్పుడు పక్కన పాప్కార్న్ 150 రూపాయలు, టమాటా 100 రూపాయలు, కూల్ డ్రింక్ 200 రూపాయలు. ఉదయశ్రీ గారు ఆగండి. ఈ ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు మేడం. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఉదయశ్రీ గారు ఆగండి. ఉదయశ్రీ గారు ఆయన మాట్లాడివ్వండి. ఎస్ అంటే మీరు ఇప్పుడు ఏమంటారు అక్షర్ సత్యం గారు? టోటల్ గా మీరు ఇది వ్యక్తిగతంగా చేసేది దాటంటారా, లేదంటే వాంటెడ్ గా చేసేది అంటారా, ఏమంటారు? సార్ ఇప్పుడు మీరు సినిమా రేటు 1000 రూపాయలు అన్నది మీరే తగ్గించారు ఆల్రెడీ. 1000 రూపాయలు అన్నదే ఆ ఫ్యాన్ షోకి 1000 రూపాయలు. నేను సార్ మంచి పాయింట్, నేను గోర్గావ్ సినిమా చూసేవాడు సార్ 5-6 సంవత్సరాల క్రితం. గోర్గావ్ లో ఇది గోర్గావ్ నుంచి ఢిల్లీ చూసేవాడు. ఢిల్లీలో 400-500 సినిమా రేట్ 5 సంవత్సరాల క్రితం. ఏ సినిమా సరే హిందీ సినిమాలు కూడా చూసి ఇదే అంతే రేటు. గోర్గావ్
అక్కడ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ లేదండి 5 సంవత్సరాల క్రితం. నేను ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నా, కర్ణాటకలో కూడా 250 రూపాయల సినిమా ఏది తక్కువ లేదండి బెంగళూరులో. మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిపాలించలేదా? పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు పరిపాలించలేదా? కాంగ్రెస్ మీ కాంగ్రెస్ ప్రభుత్వమేగా, మీ పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎక్కడైనా 5 రూపాయల సినిమా లేదు మేడం. ఇప్పుడు కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. ఇవాళ మీ సాక్షి పేపర్లు కావాలా కమ్మంటే మీకు ఏమి చెప్పారా? గవర్నమెంట్ ట్యాక్స్ రాకుండానే బెంగళూరులో 300 రూపాయలు ఇది నేను అన్ని సింగిల్ స్క్రీన్ లో 250 రూపాయలు. ఒక్క నిమిషం మేడం, మామూలుగా ఎంత 500 ఇవ్వాలా? ఏది బెంగళూరులో ఇవాళ ఢిల్లీలోనే సినిమాలు చూస్తుంటాను నేను ఢిల్లీలో ఉంటుంటా. ఢిల్లీలో 500 రైట్ అక్షర్ సత్యం గారు. ఎస్ సార్, అక్షర్ సత్యం గారు. ఎస్ ఎస్ రాజకీయ పార్టీ ఒక్క నిమిషం సార్, రాజకీయ పార్టీ అనేది రాజకీయాలు చేయండి. పవన్ కళ్యాణ్ చేసినంత చేసి మీ పార్టీ కిందకి దిగిపోతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ పార్టీ ఎదుగుతున్నాను. నేను మీ గురించి చెప్తున్నాను, నేను ప్రజల గురించి చెప్తున్నా. పనికి మాలిన సినిమా టికెట్ల గురించి మానేసి రైతుల ధర నిర్ణయం గురించి వీధుల్లోకి వచ్చి పోరాడండి. కేంద్ర ప్రభుత్వం నిలదీయండి. మీరు కేంద్ర ప్రభుత్వంతో ఏమో పండుగలు చేసుకుంటూ ఎస్ ఎస్ ఉదయశ్రీ గారు ఆగండి. ఎస్ ఎస్ అక్షర్ సత్యం గారు మరి కాసేపట్లో చంద్రబాబు ఎస్ మీరు చెప్పింది అర్థమైంది. మీరు చెప్పింది అర్థమైంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రశ్నించారు. అక్షర్ సత్యం గారు ఎస్ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. అక్షర్ సత్యం గారు లైన్లో ఉండండి. మీరు మనతోటి జనసేన నేత శివపార్వతి గారు అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. శివపార్వతి గారు నమస్తే అండి. శివపార్వతి గారు ఎస్ వినపడుతుంది. శివపార్వతి గారు, ఓజీ సినిమా రేపు ట్రైలర్ రిలీజ్ అవబోతుంది. 3 రోజుల్లో సినిమా థియేటర్లోకి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలకి 1000 రూపాయల టికెట్ పెడతాని తీవ్రంగా అభ్యర్థన చెప్తూ వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని మీడియాలో వస్తున్న కథనాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూస్తాం, వాళ్ళకి ముందుకంటే ప్యానల్ లో ఉన్న వాళ్ళకి అలాగే వీక్షకులకి వాళ్ళ పని పాటలేదా చూస్తాం.